వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ పథకంకి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలు విశ్వకర్మ పథకం అంటే ఏంటి, దీని కింద ఎవరు ప్రయోజనం పొందవచ్చు, కేవలం మొదటి దశగా 18 పనులు చేస్తున్న వాళ్ళకే విశ్వకర్మలుగా ఎందుకు రికగ్నైజ్ చేశారు, వాళ్ళకి ఎలాంటి లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి లోన్ ఫెసిలిటీతో పాటుగా ఇంకెలాంటి ప్రయోజనాలు ఈ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది, అంతేకాకుండా ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, అలాంటి తదితర విషయాల్ని ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక కొత్త ఆర్థిక ప్రయోజనం పొందేటటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. అదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ పథకం క్రింద గురు శిష్య పరంపర లేక చేతి వృత్తుల వారికి, అలాగే హస్తకళల ప్రావీణ్యులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే చేతి వృత్తులు చేసుకుంటున్నారో, అలాగే ఎవరైతే హస్తకళలు లాంటి వృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ సపోర్ట్గా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా విశ్వకర్మలుగా కన్సిడర్ చేయబడేటటువంటి వాళ్ళు తయారు చేసేటటువంటి వస్తువుల్ని, అలాగే వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా వీళ్ళకి సపోర్ట్ చేయబోతుంది. అసలు ఈ పిఎం విశ్వకర్మ పథకంలో చేతి వృత్తుల వారికి మరియు హస్తకళల నిపుణులకు ఈ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్తో పాటుగా ఒక ఐడెంటిటీ కార్డ్ని కూడా ఇస్తారు. ఈ సర్టిఫికేట్ అనేది ఐడెంటిటీ కార్డు ఉన్నటువంటి విశ్వకర్మ పనులు చేసేటటువంటి వాళ్ళకి లోన్స్ అనేవి ఈజీగా, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ అనేవి ప్రతి నేషనల్ బ్యాంక్ కూడా ఇవ్వబోతుంది. ఈ పథకంలో అంటే ఈ విశ్వకర్మగా కన్సిడర్ చేసినటువంటి 18 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నటువంటి వాళ్ళు మొదటి దశగా ₹1,00,000 లోను, ఆ తర్వాత సెకండ్ టర్మ్లో ₹2,00,000 లోను, చాలా నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 to 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఈ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబోతున్నారు. ఈ లోన్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీ కూడా ఇవ్వబోతుంది. ఈ పథకం అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్తో నడవబోతుంది. అంతేకాకుండా ఈ పథకంలో శిక్షణ కూడా ఇస్తారు. ఈ శిక్షణ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బేసిక్ ట్రైనింగ్, రెండోది అడ్వాన్స్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి ఒక రోజుకి ₹500 చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది 1 వీక్ నుంచి 10 days వరకు ఉంటుంది. అది బేసిక్ ట్రైనింగ్ అయితే కేవలం 6 రోజులు ఉంటుంది. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అయితే 6 నుంచి 8 రోజులు ఉంటుంది. ప్రతిరోజు కూడా వీళ్ళకి ₹500 చొప్పున ఇవ్వడంతో పాటుగా వీళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఆ రోజుల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చేతి పనులు, చేతి కళలు, అలాగే హస్తకళలు చేసుకొని ఆర్థికంగా వీళ్ళకి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సపోర్టివ్గా ఉండటం కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం ప్రకారం ఇక్కడ 18 పనులు చేసేటటువంటి వాళ్ళని విశ్వకర్ములుగా ఈ పథకం క్రింద ఎలిజిబుల్గా గుర్తించడం జరిగింది. ఈ 18 పనులు చేసే వాళ్ళకి మొదటి దఫాగా వీళ్ళని ఈ విశ్వకర్ములుగా రికగ్నైజ్ చేసి వీళ్ళకి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయబోతుంది. దీంట్లో మొదటిగా వడ్రంగి పనిచేసేటటువంటి వాళ్ళు, రెండోది పడవల తయారీదారులు, మూడోది ఆయుధ కవచ తయారీదారులు, నాలుగవది కుమ్మరులు, కుండలు తయారు చేసేటటువంటి వాళ్ళు, ఐదోది సుత్తి ఇంకా ఇతర పరికరాలు తయారు చేసేవాళ్ళు, 6 తాళాలు తయారు చేసేవారు, 7 బంగారు పని చేసేవారు, 8 కుమ్మరులు. సో ఇక్కడ 2 రకాల కుమ్మరుల్ని 2 రకాలుగా చెప్పడం జరుగుతుంది. సో ఆ తర్వాత రాతితో పని చేసేవాళ్ళు అంటే రాళ్ళని శిల్పాలుగా చెక్కేటటువంటి వాళ్ళని కూడా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. అంటే శిల్పులు అంటారు వీళ్ళు ప్రతిమలు రాతితో చెక్కటం, సో రాళ్లను పగులగొట్టి ఏదైతే స్కల్ప్చర్స్ చేస్తూ ఉంటారో వాళ్ళని ఇక్కడ 9వ రకంగా కన్సిడర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చర్మకారులు,
అంటే ఫుట్వేర్ తయారు చేసేటటువంటి వాళ్ళు, తాపీ పని చేసేవాళ్ళు. ఇక్కడ తాపీ పని చేసేవాళ్ళు అంటే మేస్త్రీలు కానీ లేక మామూలు తాపీ పని చేసేవాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ వీటిని కన్సిడర్ చేయడం జరిగింది. 12వగా గంపలు, చాపలు, చీపుర్లను తయారు చేసేవాళ్ళు. ఈ ప్లాస్టిక్ కాకుండా వెదురుతో తయారు చేసేటటువంటి చాపలు, చీపిర్లు, గంపలు ఈ తయారు చేసేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత 13వది కొబ్బరి నారతో తయారయ్యేటటువంటి వస్తువులు, అంటే కొబ్బరి నారతో తయారు చేసేటటువంటి ఆట బొమ్మలు అలాంటి వస్తువుల్ని తయారు చేసేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత నాయి వృత్తి వాళ్ళు అంటే క్షురకులు, అంటే బార్బర్స్ అన్నమాట, బార్బర్స్. ఆ తర్వాత మాలలు అల్లేవాళ్ళు, అంటే పూల మాలలు ఉంటాయి కదా, ఆ పూల మాలని అల్లేవాళ్ళు, పూలు అమ్మేవాళ్ళు కూడా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. అది 15వదిగా. 16వది రజకులు, సో లాండ్రీమెన్స్, అంటే బట్టలు బట్టలు ఉతకటం మాత్రమే కాకుండా బట్టల్ని క్లాత్స్ని ఐరన్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ రజకులుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత టైలర్స్. ఆ తర్వాత చేపలను పట్టేందుకు ఉపయోగించేటటువంటి వలలు తయారు చేసేవాళ్ళు, చేపల్ని పట్టేదానికి ఉపయోగించే చిన్న పెద్ద వలలు తయారు చేసే వాళ్ళు కూడా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. ఈ 18 వృత్తులు చేసే వారికి మొదటి దఫాగా ఈ పథకాన్ని వర్తింపజేశారు. వీళ్ళకి మొదటి దఫాగా ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఒక ఐడి కార్డు ఇస్తారు, ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ 2 రకాలుగా ఉంటుంది. మొదటిది బేసిక్ ట్రైనింగ్, సెకండ్ది అడ్వాన్స్డ్ ట్రైనింగ్. ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటుగా 500 రూపాయలు పర్ డేగా ఇస్తారు. ఆ తర్వాత ఈ సర్టిఫికేట్ని మనం బ్యాంక్ లోన్కి ఉపయోగించుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ వలన యూజ్ ఏముంటుంది అంటే ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకి లోన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ప్రైమరీగా అంటే ఫస్ట్ దఫాగా 1 lakh లోన్ ఇస్తారు. ఈ లోన్కి మనకు 1 to 2% ఇంట్రెస్ట్ ఉంటుంది. సెకండ్ దఫాలో 2 lakhs లోన్ అనేది ఇస్తారు. అంటే ఒకేసారి 2 లక్షల లోన్ తీసుకోవచ్చా అంటే కాదు, మొదటి దఫాగా కేవలం 1,00,000 రూపాయలు ఇస్తారు. ఆ 1,00,000 రూపాయలని మనం ఈఎంఐల రూపంలో కడుతున్నప్పుడు బ్యాంక్ మన పెర్ఫార్మెన్స్ చూసి సెకండ్ దఫా లోనుగా మరో 2 లక్షల లోను అనేది ఇచ్చే అవకాశం ఉంది. సో మొదటి దశగా ఈ 18 పనులు చేసే వాళ్ళకి ఈ పథకాన్ని అప్లై చేశారు. ఎవరైతే ఈ పథకంలో అంటే ఎవరైతే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసినటువంటి 18లో మీరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ పథకానికి అర్హులు. దీన్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అంతవరకు ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది, అదే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ పథకంకి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను.